విశాఖ రూరల్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ పోలీసులకు సవాలుగా మారింది. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కూడా ఈ జిల్లాలో ఉండటంతో పోలీసులు ప్రత్యేకమైన బలగాలను దింపారు. ఎన్నికలను బహిష్కరించాలన్న మావోయిస్టు పిలుపుకు ఆదివాసీ ప్రజలు ప్రభావితం కాకుండా ఓటుపై అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పారామిలిటరీ గ్రేహౌండ్స్ బలగాలను రంగంలోకి దించాము అంటున్న విశాఖ రూరల్ జిల్లా ఎస్పీ బాపూజీతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. రూరల్ జిల్లాలో పోలీసులకు ఎన్నికల నిర్వహణ ఈసారి పెద్ద సవాలు కాబోతోంది. ఒకవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాలు అధికంగా ఉండటం, బహుముఖ పోటీ అనివార్యమైన నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా చాలా కఠినమైన వైఖరిని ప్రదర్శించబోతోంది. ప్రస్తుతం మన దగ్గర విశాఖ జిల్లా రూరల్ ఎస్పీ బాపూజీ ఉన్నారు. మావోయిస్టులకు సంబంధించిన కీలకమైన ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈసారి సమస్యాత్మక ప్రాంతాలు విశాఖ రూరల్ జిల్లాలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఎన్నికల నిబంధనల ప్రకారం ఎట్లా వ్యవహరించే అవకాశం? విశాఖ రూరల్ జిల్లాలో మనకి మొత్తం 1367 పోలింగ్ సెంటర్స్ ఉన్నాయి. దీంట్లో సుమారు 2207 పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ఈ అన్ని ప్రాంతాల్లో కూడాను మనం చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 469 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 469 పోలింగ్ కేంద్రాల్లో కూడాను సుమారు 40 పైగా పోలింగ్ కేంద్రాలు ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో చాలా ఇంటీరియర్ ఏరియాలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. వీటన్నిటిలో కూడాను మనము మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అవడం వలన స్పెషల్ ఫోర్సెస్తో, ముఖ్యంగా గ్రేహౌండ్స్ బలగాలతోనూ, పారామిలిటరీ బలగాలతోనూ, మన డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్తోనూ, ఏపీఎస్పీ బలగాలతోనూ పూర్తిగా ముమ్మరంగా మనం గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మావోయిస్టులు ఎలక్షన్ బాయ్కట్కి ఒక పిలుపునివ్వడం జరిగింది. దానికి మనము అన్ని గ్రామాలను విజిట్ చేసి మొత్తం ఆదివాసీలందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు మనం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మావోయిస్టులు చెప్పే మాయమాటలు నమ్మొద్దు, మీ ఆదివాసీ ఓటు అభివృద్ధికి తొలిమెట్టు అని చెప్పి మనం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజల్లో కూడా ముఖ్యంగా ఆదివాసీల్లో విశేషమైనటువంటి స్పందన కూడా ఉంది. అంటే కవ్వింపు చర్యలు కానీ లేకపోతే మన ఉనికిని చాటుకునే ఒక ప్రయత్నం జరిగిన తర్వాత ఈసారి మనం ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి? అంటే ఒకవైపు పోలింగ్ను సజావుగా నిర్వహించడంతో పాటు వాళ్ళను సరిహద్దులు దాటించే ప్రయత్నం ఎట్లా ఉండబోతోంది ఈసారి వాళ్ళకి? మనము మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు పోలింగ్ ఒకరోజైనా కూడాను మనం గత 4-5 నెలలుగా ఒక ప్రత్యేక కార్యాచరణతో ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక మనం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి మనము చాలా ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనకి మావోయిస్టులకు బాగా సపోర్ట్ చేసినటువంటి కోర్ మిలీషియా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మావోయిస్టులకి ఐఈడీ బ్లాస్ట్ చేయడానికి సహకరించే వాళ్ళు, మావోయిస్టులు చాలా ట్రైనింగ్ ఇచ్చినటువంటి మిలీషియా మెంబర్స్ని సుమారు 30 మందిని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా యాక్షన్ టీమ్ మెంబర్స్ కూడా తిరుగుతూ ఉన్నారని చెప్పి మనకు కొంత సమాచారం ఉంది. దాంట్లో కూడా కొంత అనుమానితులను మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మనం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అంటే సార్, కొయ్యూరు కానీ లేదా చింతపల్లి మండలాల్లో ఉన్న ఇంటీరియర్ పోలింగ్ బూత్స్కి సంబంధించి గత ఎన్నికల్లో కూడా వాళ్ళ కొంత విధ్వంసం జరిగింది. ఈసారి అక్కడ వెళ్ళే ఎన్నికల సిబ్బందికి ఎట్లాంటి భద్రతను మనం కల్పించిపోతాము, అలాగే ఎలాంటి ప్రత్యేక చర్యల ద్వారా మనం అక్కడికి పోలింగ్ సామాగ్రిని చేరవేసే అవకాశం ఉంటుంది? మనం ముఖ్యంగా ఎన్నికల సంబంధించిన సిబ్బంది అందరికీ కూడాను ప్రత్యేకంగా బ్రీఫ్ చేయడం జరిగింది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయని చెప్పి. అదేవిధంగా మనకి మారుమూల ప్రాంతాల్లో ముఖ్యంగా మనము యుఏవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్తో పాటు డ్రోన్స్ కూడా వినియోగించి అక్కడ మనం నిఘా పెంచడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర ఒక హెలికాప్టర్ కూడా ఉంది. ఈసారి ఎలక్షన్ కమిషన్ మనకు ఒక హెలికాప్టర్ని ఇవ్వడం జరిగింది. ఆ చాపర్ ద్వారా కూడాను మనం చాలా ఇంటీరియర్ ప్లేసెస్లో ఈవీఎం మూవ్మెంట్ కూడా చేస్తూ ఉన్నామండి. ఏమైనా పోలింగ్ బూత్లని సమీపంలో ఉన్న పెద్ద గ్రామాలకు కానీ లేకపోతే మండల కేంద్రాలకు కానీ తరలించడం జరిగిందా? తరలిస్తే ఏ చోట్ల మనం అట్లాంటి ఏర్పాట్లు చేయగలుగుతాం? సుమారు ఒక 14 ప్రదేశాల్లో బాగా మారుమూల ప్రాంతాల్లో రోడ్డు కూడా లేని ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ మావోయిస్టు ప్రభావితం చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళ యొక్క ఇంపాక్ట్. అటువంటి ప్రాంతాలని ఆ 14 కేంద్రాలని కూడాను అక్కడే దగ్గర ఉన్నటువంటి కొంచెం సేఫ్ ప్లేసెస్కి మనం తరలించడం జరిగిందండి. విశాఖ రూరల్ జిల్లాలో ఈసారి రాజకీయంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్ని సమస్యాత్మక గ్రామాలను మనం గుర్తించామంటే పోలింగ్ బూత్లకు సంబంధించి వాటి మీద ఎట్లాంటి చర్యలు? మనం సుమారు 250కి పైగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడం జరిగింది. దాంట్లో సుమారు ఒక 80 వరకు అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. ఇటువంటి సమస్యాత్మక కేంద్రాల్లోనూ అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లోనూ మనం ముందస్తుగా
చాలా భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మనము ఆ గ్రామాలన్నీ కూడాను మన సిబ్బంది విజిట్ చేసి అక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అక్కడ కూడా సుమారు మన విశాఖపట్నం రూరల్ జిల్లాలో 11,019 మంది వ్యక్తుల మీద మనము బైండ్ ఓవర్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ సమస్యాత్మక కేంద్రాల్లో మనము సీసీటీవీ కెమెరాస్ వినియోగిస్తున్నాము, అదేవిధంగా డ్రోన్స్ కూడా వినియోగిస్తున్నాము. చాలా కొట్టదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఈ వెపన్స్కి సంబంధించినంత వరకు ఎన్ని వెపన్స్ మనం ఇప్పటివరకు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, అలాగే ఎవరైనా లైసెన్స్డ్ వెపన్స్ లేని వాళ్ళు ఎవరైనా మనం గుర్తించడం జరిగింది? మన జిల్లాలో వెపన్స్ సుమారు ఒక 85 వెపన్ లైసెన్స్ ఉన్నాయి. 85 వెపన్స్ లైసెన్స్తో బ్యాంకులకు సంబంధించినవి కాకుండా ప్రైవేట్ పర్సనల్ ఉన్నటువంటి వెపన్స్ అన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగిందండి. పూర్తి స్థాయిలో ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి ఎన్నికల సంఘం నిర్వహించిన నిబంధనల మేరకు పూర్తి కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ఎన్నికలు జరుగుతాయి. ప్రజలతో పాటు అన్ని పార్టీలు కూడా పూర్తిగా సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఈసారి పోలింగ్ను సజావుగా నిర్వహించడంతో పాటు గిరిజన ప్రజల్లో ఒక రకమైన అవగాహన తీసుకురావడం, పోలింగ్ మీద ఓటింగ్ మీద కూడా ఒక రకమైన అవగాహన తీసుకొచ్చే ప్రయత్నాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం చేస్తోంది. ఈ ఫలితాలన్నీ పూర్తిగా సత్ఫలితాలను ఇస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. కెమెరామెన్ శివతో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.